Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో ఊహించని మార్పు ఇక ఆ నేతలకే వైసీపీలో భవిష్యత్తు. వైసీపీలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో జగన్ పదవులు ఇచ్చిన తీరు చూస్తే చేతికి ఎముక లేకుండా చాలామందికి అందలాలు అందించారు అన్న మాట ఉంది. అనర్హులకు కూడా పదవులు సునాయాసంగా దక్కేవి. అయితే విపక్షంలోకి వచ్చాక చూస్తే అసలు విషయం అర్థమైంది అంటున్నారు. పదవులు అందుకున్న వారు అంతా ఒక్కసారి సైలెంట్ అయ్యారు. ఏ పదవి లేని వారు మాత్రం కాస్త కనిపిస్తున్నారు. అంతేకాదు అవకాశాలు దక్కని వారే చురుకుగా ఉన్నారు. ఇక సన్నిహితులు, బంధువులు, మిత్రులు ఇలా జగన్ చుట్టూ ఉన్నవారు ఆయనతోనే జీవితమంతా ప్రయాణం చేస్తారనుకున్న వారంతా ఏడాది కాలంలో పార్టీని వీడి షాక్ ఇచ్చారు. దాంతో వైసీపీ అధినేతకు తత్వం బోధపడింది అని అంటున్నారు. ఎంతో మందికి పదవులు ఇచ్చినా ఈ రోజున వారు తమ దారి తాము చూసుకున్నారు అని సన్నిహితులతో జగన్ అన్నారని కూడా ప్రచారంలో ఉంది. దాంతో జగన్ ఇప్పుడు ఒక కొలమానం పెట్టుకుని తానే స్వయంగా మార్కులు వేస్తున్నారని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే సంక్షోభంలో ఉంది. దాంతో రానున్న 4 ఏళ్ల పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తూ జనంలో ఉంటూ ఎవరైతే పటిష్టం చేస్తారో వారికే ప్రయారిటీ ఇవ్వాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ విషయంలో జగన్ వయసు కూడా చూడరని చెబుతున్నారు. అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం గొంతుక వినిపించే వారికే ప్రాధాన్యత అని స్పష్టం చేస్తున్నారట. అదే సమయంలో మౌనంగా ఉంటూ పార్టీకి మంచి రోజులు వస్తే అప్పుడు సౌండ్ చేద్దామని భావించే నాయకులకు సైతం చెక్ చెప్పడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. గోడ మీద పిల్లులు మాదిరిగా కొంతమంది నేతలు ఉంటూ వైసీపీకి ఊపు వస్తే అందులో కంటిన్యూ కావడం, ఒకవేళ అలా కాకపోతే ఎన్నికల ముందు తమ దారి తాము చూసుకోవడానికి వ్యూహం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. అటువంటి నాయకులను ముందే వదిలించుకోవడమే మేలు అని తలపోస్తున్నారట. వారి ప్లేస్లో జూనియర్లకు చోటు కల్పించినా ఎన్నికల సమయానికి రాటు దేలతారని, దాంతో పార్టీ కూడా పటిష్టమవుతుందని అంటున్నారు. దీంతో టీడీపీకి వైసీపీకి మధ్య కొంతమంది పోలికలు తెస్తున్నారు. టీడీపీలో యూత్కే వచ్చే ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అదే వైసీపీలో అయితే వయస్సు అన్నది కొలమానం కానే కాదని జగన్ వైఖరి సంకేతాలు ఇస్తోంది అంటున్నారు. విధేయతకు ప్రధానంగా వైసీపీలో ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో జగన్ వేసే మార్కులకు ఎంతమంది తూగుతారో అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.